నమస్తే అండి, నా పేరు రాధిక. ధనుర్మాసంలో 22వ రోజు 22వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. ముందుగా గోదాదేవి ప్రార్థన. నీలాత్తు తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిణీగళితం యా బలాత్కృత్య భుజ్గై గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 22వ పాశురము. అంగన్ మాంగళత్తరశర్ அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீரே செங்கம் இருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிறுச்சிறிதே எம்மேல் விரையாவோ திங்களும் ஆதித்தியனும் எருந்தாற்போல் அங்கன் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இருந்து ஏலோரெம்பாவாய். తాత్పర్యము. ఈ విశాల సుందర భూమండలం అంతయు పరిపాలించిన రాజులు తమకంటే గొప్పవారు ఈ ప్రపంచంలోనే లేరు అని అహంకారమును కలిగిన రాజులు అందరూ వారి వారి అహంకారమును పొగరును అన్నింటినీ విడనాడి తమను జయించిన సార్వభౌముని పర్యంకము చుట్టూ గుంపులు గుంపులుగా చేరి నీ శరణు కోరిన విధంగా మేము కూడా అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనం చుట్టూ చేరి ఉన్నాము. పరమాత్మ, పద్మముల వంటి నీ ఎర్రని కన్నులను మెల్లగా విచ్చి నీ కరుణా కటాక్ష వీక్షణములు అంటే వాత్సల్యంతో ప్రేమతో కూడిన చూపులు మెల్లమెల్లగా మా పైన ప్రసరింపచేయుము. సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారిగా ఆకాశమున ఉదయించినట్లు నీ సూర్యచంద్రుల వంటి ఆ కన్నుల నుండి ప్రసరించిన నీ చల్లని చూపులతో మమ్ము కటాక్షించినచో మేము అనుభవించాల్సిన శాపకర్మలన్నీ మమ్ములను వీడి మటుమాయమైపోతాయి. అంటే ఆ స్వామి చల్లని చూపులతోనే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు, వాటి మూలంగా అనుభవించాల్సిన కర్మలు, శాపాలు అన్నీ కూడాను అనుభవించకుండానే మనలను వీడిపోతాయి అని ఆండాళ్ తల్లి ఈ పాశురంలో తెలిపింది. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాళ్ తిరువడిగలే శరణం.